వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా? బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈరోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి రెడ్ బుక్ ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం, నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అందువల్ల ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు, ఇంకొక వైపు అంటే భారీ విగ్రహం పెడతారట, 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు.